జగన్మోహన్ రెడ్డి తలెత్తుకునే రాజకీయం చేస్తూనే ఉంటానని చెప్పేసి ప్రకటించాడు. మరి గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో తలెత్తుకునే రాజకీయం చేశాడా, అదేవిధంగా తలదించుకునే రాజకీయం చేశాడా? దీనితో పాటు 3 వ్యాఖ్యలు చేశారు. నేను చేసిన మంచి ఇంకా కొనసాగుతూనే ఉంది, మంచి ఎక్కడికి పోలేదు, దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అలాగే గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో విలువలు విశ్వసనీయతలు ఏ విధంగా ముందుకు సాగాయో అదేవిధంగా రాబోయే రోజులు ఇంకా మంచిగా విలువలు విశ్వసనీయతలు ముందుకు తీసుకెళ్తానని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. మరి ఇదే విషయం పైన ఈరోజు మనతో పాటు చర్చించడానికి స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు అన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. డివిఎస్ గారు, మంచి, విలువలు, విశ్వసనీయతలు ఈ 3 పదాలు గత 5 ఏళ్లలో ఎన్నిసార్లు వింటామో మేబీ గోవింద నామస్మరణ కన్నా మనకు ఎక్కువగా పలికింటాము, ఎక్కువగా విని ఉంటాము. మరి ఏమంటారు సార్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల పైన? అంటే ఉల్టా పల్టా. ఏది జగన్మోహన్ రెడ్డి తిరగేసి అర్థం చేసుకోవాలి. ఆయన ఏం చెప్పినా నువ్వు తిరగేసి అర్థం చేసుకోవాలి. ఏమన్నాడు? తను చేసిన మంచి జనం చెప్పుకుంటున్నారు, అంటే తను చేసిన చెడు గురించి జనం చెప్పుకుంటున్నారు. అక్కడ చెడే మంచి కదా. జగన్మోహన్ రెడ్డికి మంచి చెడు, చెడు మంచి మనం చూసాం. ఏంటి, మొన్న అప్పుడు ఎన్నికల ప్రచారంలో సిద్ధం సభల్లో అనంతబాబుని చూపించేమంటాడు? మంచోడు, సౌమ్యుడు అంటాడు. అంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని తప్పి డోర్ డెలివరీ చేసినాడు, ఆయన ఇచ్చే సర్టిఫికేట్ అనమాట. లేకపోతే ఇంకా మిగతా వాళ్ళు ఎవరు వరుసపెట్టి నువ్వు చూసుకుంటా వెళ్ళినట్లయితే వెల్లంపల్లి శ్రీనివాస్ మంచోడు, కొడాలి నాని అసలు మితభాషి, మృదుభాషి, ఎవరు కొడాలి నాని, ఇట్లా పేరు నానికి కానీ ఆయన చెప్పేది. ఇంకో మాట ఏమంటాడు? నాకు స్నేహితుడు, నాకు ఆప్తుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి కానీ ఇలా మాట్లాడుతూ ఆయన జనం అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవాళ ఆ పరిస్థితి వచ్చేసింది. తను చేసిన మంచి ఇంకా ఉంది అంటే ఏంటి ఆయన చేసిన మంచి? కాదంబరి జత్వాని పాపం ఇవాళ ఆమె ఇప్పటికీ ఫైట్ చేస్తున్నారు ఆ కుటుంబం. ఏది, వాళ్ళ నాన్నకి చెవుడు వచ్చింది, చెవి దెబ్బతింది వాళ్ళ నాన్నకి. ఎన్నేళ్ళు ఆయనకి? 72 ఏళ్ళు. ఎంత కస్టడీలో ఏం చేశారు? వాళ్ళమ్మ 68 ఏళ్ళు ఆర్బీఐలోనూ ఇందులోనూ పనిచేసింది. ఒక కాదంబరి జత్వాని కేసే కాదు కదా, ఎన్ని హత్యలు, ఎన్ని అత్యాచారాలు, శిరోముండనాలు. ఏంటి ఆయన చేసిన మంచి ఇంకా ఉందంటే శిరోముండనాల, సజీవ దహనాలు. అంటే అది ఇంకా కంటిన్యూగా చేస్తూనే ఉంటాము రాబోయే రోజుల్లో కూడా అని చెప్పేసి అంటున్నారు సార్. అంటే ఈ శిరోముండనాలు కంటిన్యూ చేస్తారని? ఇంకప్పుడు ఏం చేస్తాడు? ఇక పదవి ఊడిపోయిన తర్వాత ఇంత ముందంటే పోలీసులను అడ్డం పెట్టుకుని చేశాడు. ఇప్పుడు కనుక చేస్తే ఏం జరుగుద్ది? నిన్న కూడా ముఖ్యమంత్రి హెచ్చరించాడు కదా, ఎవరి మీదన్నా చెయ్యేస్తే అదే చివరి రోజు అని అంత సీరియస్గా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం విన్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి విలువలతో కూడిన రాజకీయం అంటే విలువలు లేని రాజకీయం, విశ్వసనీయత అంటే అసలు విశ్వసనీయత ఆయనకి తెలియదని. ఇప్పుడు దేవుడు మొట్టికాయలు వేసాడనో ఏదో అంటున్నాడు. ఏది, చంద్రబాబు కంటే ఈ లడ్డూ ప్రసాదం విషయంలో దేవుడు మొట్టికాయలు వేసాడంటాడు. ఇవాళ దేవుడు కళ్ళు తెరిచాడు కాబట్టే కల్తీ నెయ్యి బయటపడింది. ఏది, లేకపోతే అసలు ఇన్నాళ్ళు బయటికి ఎందుకు రాలేదు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడు మొట్టికాయలు వేశారంటున్నారు సార్ మీరు? అంతే కదా. ఇప్పుడు ఒక మొట్టికాయ కాదు వేసింది, 140 మొట్టికాయలు పడ్డాయి. గత 5 ఏళ్లలో అయితే చాలా పడ్డాయి హైకోర్టు. ఆయన ఎన్ని బటన్లు నొక్కాడో అన్ని మొట్టికాయలు పడ్డాయి. ఇది ఇప్పుడు 151 నుంచి 11కు దిగాడంటే ఎంత తేడా? 140 కదా, 140 నియోజకవర్గాల్లో మొట్టాడు. ఏదో పొరపాటున 11 మొట్టలేదన్నమాట, లేకపోతే ఈ 11 కూడా పోయే పరిస్థితి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉనికి కోసం పోరాడుతున్నాడు. తను ఉన్నాను అని చెప్పుకోవటం కోసం, తన కార్యకర్తల్లో కొంత మొరాలిటీ బిల్డప్ కోసం అతను తాపత్రయం చూస్తుంటే వాళ్ళు ఎవరితో మీటింగ్ పెట్టాడు? జడ్పీటీసీలు వాళ్ళతో మీటింగ్ పెట్టి మనం పోరాడాలి, నేను నిలబడతాను అంటే ఏంటి? జారిపోతున్నారు. వలసలు పెరిగాయి, ఫిరాయింపులు పెరిగిపోయిన పరిస్థితుల్లో ఈ ఉన్నాళ్ళని కాపాడుకోవటం కోసం నానా పాటలు పడుతున్నాడు. మొన్నటి ఆ డిక్లరేషన్ వివాదమే మనం చూసాం కదా. అతను డిక్లరేషన్ ఇవ్వలేదు, పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఇచ్చాడు. అంటే మొట్టికాయ ఎవరికి పడినట్టు? పవన్ కళ్యాణ్ మొట్టికాయ నీకు తాజాగా పడింది, నిన్న కాక మొన్న. సిజేఐ కూడా ఇచ్చాడు కదా సార్, మొట్టికాయలు వేసాడు సిజేఐ కూడా. నువ్వు ఇవ్వని డిక్లరేషన్ షంషేర్గా ఇవాళ సీజే ఇప్పించాడు. ఆయన టీంలో ఎవరో ఒకతను అన్య మతస్థుడు ఉంటే, అట్లాగే ఈయన ఎవరు పవన్ కళ్యాణ్ తన కూతురుతో ఇప్పించాడు, తనే సంతకం కూడా పెట్టాడు అన్నమాట.
గౌరవం, వాళ్ళేంటి మత విశ్వాసం. పరాయి మతం పట్ల నీకంత చిన్న చూప. నువ్వు పాటించవచ్చు క్రిస్టియానిటీ, కాదని ఎవరంటారు? బైబిల్ చదువు, 4 గోడల మధ్య ఉంది, బయట కూడా చదువు. కానీ నువ్వేం చేస్తున్నావు? హిందూ మతం పైన ద్వేషం కక్కావు. ఇది అసలు ఊహించని అంశం. ఏది మహాపరాధం, ఏది నెయ్యి కల్తీ అనేది. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి మరి ప్రజల ముందు దోషిగా ఉన్నాడు. దేశం మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డిని దుమ్మెత్తి పోస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు డెసిషన్ కోసం దేశం ఎదురు చూస్తోంది. రేపు అనుకుంటా వాయిదా పడ్డట్టుంది. ఈరోజు ఆయనకి ఏదో వేరే కేసులు ఉన్నట్టున్నాయి. ఆ దిశభ ధర్మాసనం రేపు 10:30కో ఏమో వాయిదా వేస్తోంది. ఇవాళ తిరుపతి తిరుమల మహాప్రసాదం లడ్డు కల్తీ జరిగిందా లేదా? రేపటి సుప్రీంకోర్టు డెసిషన్ అయినా కూడా ఏ విధంగా వాదోపవాదాలు ఉంటాయి? అది సెకండరీ. ఏది ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, గత ముఖ్యమంత్రి చేసిన చర్యలు కావచ్చు, అవి కాదు ఇవాళ భక్తులు కోరుకుంటుంది, వాటి మీద కాదు. ఇది కోట్లాది భక్తులు ఇవాళ ప్రశ్నిస్తోంది, నిలదీస్తోంది, శపిస్తోంది. దేనిపైన కల్తీ నెయ్యి వాడారా లేదా మహాప్రసాదంలో, అది తేల్చాలా. సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారా, థర్డ్ ఒపీనియన్ తీసుకుంటారా, గజియాబాద్ డైరీకి పంపుతారా, లేకపోతే మైసూర్ డైరీకి పంపుతారా? పంపండి. కానీ దోషం అవునా కాదా నిర్ణయించండి. అది గనక జరిగితే దోషుల్ని నిర్ధారించండి, కఠినంగా శిక్షించండి. మరోసారి ఇలాంటి పాపం చేయకూడదు అన్నమాట. కఠినంగా శిక్షించాలనేది వాళ్ళ కోట్లాది భక్తుల యొక్క విశ్వాసం. ఆ దిశగానే సుప్రీంకోర్టు యొక్క డెసిషన్ కూడా రేపు ఉంటుంది. అది సిబిఐతో ఎంక్వైరీ చేపిస్తారా, సిట్ కొనసాగిస్తారా, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపిస్తారా, ఏదైనా చేయండి, దాంతో మనకి అవసరం లేదు. కానీ నిజాలు నిగ్గు తేల్చాలి. అబద్ధాలు సృష్టిస్తాడు చంద్రబాబు, అబద్ధాలు మార్కెటింగ్ చేస్తాడు చంద్రబాబు అన్నాడు. మన మధు గారు చెప్పారు కదా, ఏది అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి అని. ఇతను అబద్ధాల గురించి మాట్లాడుతున్నాడు. అతను నోరు తెరిస్తే అబద్ధం కదా, నిజం చెబితే ఇది అన్నారు కదా, తల ఇప్పుడు పింక్ డైమండ్ ఏమైంది? ఈ నోటితోనే నువ్వు అన్నావు కదా. ఇప్పుడు నువ్వన్న పింక్ డైమండ్ ఇప్పటికీ నువ్వెందుకని పట్టుకోలేకపోయావు అంటే అబద్ధాలు చెప్పేది ఎవరు? ఇప్పుడు 36 మంది డిఎస్పీలు చేశారు, ప్రమోషన్లు ఇచ్చారు సిఐలకి, 36 మంది ఒకే కులం అన్నాడు. అందులో ఆ కులం ఎంతమంది ఉన్నారు? 4. బీసీలు 7, ముస్లింలు 4, స్పష్టంగా ఎస్సీలు 5. అట్లా అదే సుచరిత చెప్పింది కదా అసెంబ్లీలో. అబద్ధాలు సృష్టించింది నువ్వు, అబద్ధాలు మార్కెట్ చేసుకుంది జగన్మోహన్ రెడ్డి. అంటే అతన్ని ఏది మాట్లాడినా అది నువ్వు జగన్కే వర్తింపజేసుకోవాలి. ఆల్రెడీ ప్రాంతీయ ఉన్మాదం కూడా స్టార్ట్ చేశారు కదా, 3 రాజధానుల కాన్సెప్ట్తో. ప్రాంతీయ ఉన్మాదం కూడా ఒక రాజధాని కాస్త 3 రాజధానులు. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు? కులాన్ని కల్తీ చేశాడు, మతాన్ని కల్తీ చేశాడు, ప్రాంతాన్ని కల్తీ చేశాడు అంటారు. సర్వం స్వాహ. మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదంటే, ఆయన చేసిన మంచి ఏంటి? ఋషికొండ కట్టాడు, ఎంత 450 కోట్లు. ఏం చేసుకున్నది? ఎక్కడికి పోలేదంటే నువ్వు చేసిన పనులు అసలు ఏమైనా ఉపయోగకరంగా ఉన్నాయా? ఒక్క పని చేసినావు ఇన్ని 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా నువ్వు చేసింది ప్రజలకు ఏం ఉపయోగపడింది అనేది నువ్వు ప్రశ్నించుకోకుండా మనం చేసిన మంచి ఇంకా ఇప్పటికీ బతికే ఉందంటే, అంటే ఇప్పుడు మీరు అంతా ఆశీర్వాదిస్తే ఆయన పార్టీ అట్ట నడపడే. ఇప్పటికే ఆయన నమ్మకోకుండా రాజ్యసభ సభ్యులు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోతున్నారు, మంత్రులు వెళ్ళిపోతున్నారు. ఆయన ఉంటున్నాడా? ఆయన కూడా బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈరోజు ప్రజల పక్షాన పోరాడండి అని చెప్పాడు. ఎవరు? ఈ జడ్పీటీసీలతో ప్రజల పక్షాన ఆయన పోరాడు సార్. ఆయనేమో జబ్బను. ఇక్కడ కూడా కార్యకర్తలను కూడా మోసం చేశారు. అసలు ఎందుకు అతనికి ఇంత అక్కసు, ఎందుకు ఇంత అసహనం? ఇప్పుడు నువ్వు తీసుకురాలేకపోయావు ఎందుకని? కేంద్రం నుంచి 15,000 కోట్లు అమరావతికి వాళ్ళ కేంద్రం ఇచ్చింది, ప్రపంచ బ్యాంక్ ఇవాళ దానికి ఆమోదం చెప్పింది, మనకి 3,750 కోట్లు ఇవాళ అడ్వాన్స్గా వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేపు వెళ్తున్నాడు. మొన్న జరిగిన వరదలకు కూడా కేంద్రం నుంచి నిధులు వస్తా ఉన్నాయి. 7వ తారీఖు ముఖ్యమంత్రి వెళ్తున్నాడు. 21 మంది 22 మంది నిన్ను లోక్సభకు గెలిపిస్తే నువ్వు ఆ 15,000 కోట్లు విశాఖ ఎందుకు తేలేకపోయావు? ఆ 15,000 కోట్లు కర్నూలుకి ఎందుకు తేలేకపోయావు? ఇప్పుడు పోలవరానికి నీకు ఈ 100 రోజుల్లో 12,000 కోట్లు ఇస్తున్నారు. పోలవరానికి 12,000 కోట్లు నువ్వెందుకు రాబట్టలేదు? నీ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పోలవరానికి కేంద్రం నుంచి ఎంత ఖర్చు పెట్టాడు, ఎంత పని చేశాడు? డయాఫ్రమ్ వాల్ కుంగిపోయింది, గైడ్ బండ్ దెబ్బతింది, మొత్తం ముంచేశాడు పోలవరంలో. నువ్వు చేసిన మంచి నిలబడే ఉందా?
నువ్వు చేసిన మంచి పోలవరం రూపంలో నిలబడే ఉంది. సార్ దాంట్లో దానివల్ల ఇంకా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా నష్టం జరిగింది. నువ్వు చేసిన మంచి అమరావతి రాజధానుల ధ్వంసంలో నిలబడే ఉంది. రోడ్లు తవ్వేశాడు, స్టీల్ కూడా ఎత్తుకుపోయారు కదా. ఏది కూడా ఎత్తుకుపోయారు సార్ అమరావతి లేసిన ఇదా నువ్వు చేసిన మంచి నిలబడే ఉందంటే ఏంటి? ఇప్పుడు ఇసుక గురించి మాట్లాడుతున్నాడు, మద్యం గురించి మాట్లాడుతున్నాడు ఇవాళ. అంటే ఈ 100 రోజుల్లో 3 రోజుల్లో ఇసుక దోచేశారా? ఈ 3 రోజుల్లో 100 రోజుల్లో నీకు మద్యం అమ్మేశారా? ఇంతవరకు మద్యం పాలసీ. ఇప్పుడు నువ్వు ఇసుక కుంభకోణంలో ఇవాళ నువ్వు దోషిగా ఉన్నావు. వాడిని పట్టుకొచ్చారు, ఎవరిని? వెంకటరెడ్డిని. ఇవాళ పోలీస్ కస్టడీ. సోలార్ బేర్ అన్నాడు సార్. పోలార్ బేర్ ఏది ద్రోపు ఎలుగుబంటి లాగా మారింది నా పరిస్థితి. నన్ను బకరా ఏంటంటే మీరు ఇలా బకరా అయ్యారు అని అడిగారంట ఎవరు? ఆ పట్టుకొచ్చిన ఏసీబీ వాళ్ళు వెంకటరెడ్డితో. బకరా కాదండి, బలిపశువు కాదండి, అవన్నీ పాత పదాలు. నన్ను ద్రోపు ఎలుగుబంటి చేశారు, నన్ను పోలార్ బేర్ చేశారంటే ఏంటి? కొంచెం లావుగుంటే జగన్మోహన్ రెడ్డి మంచి వెంకటరెడ్డి రూపంలో బతికే ఉంది. జగన్మోహన్ రెడ్డి మంచి వాసుదేవరెడ్డి రూపంలో బతికే ఉంది. జగన్మోహన్ రెడ్డి మంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూపంలో బతికే ఉంది. 2 లక్షల ఎకరాల భూములు కబ్జా చేశారంటే నువ్వు చేసిన మంచి విజయసాయి రెడ్డి రూపంలో బతికే ఉంది. మొత్తం డిస్టిలరీలన్నీ కబ్జా చేశారు. ఏది ఆ బ్రాండ్స్ ఏంటి? ఆ బ్రాండ్స్ నీకే తెలియాలి. ఏదది? జే బ్రాండ్స్. అంటే నువ్వు చేసిన మంచి భూమ్ భూమ్ రూపంలో బతికుందా? నువ్వు చేసిన మంచి 3 క్యాపిటల్స్ రూపంలో బతికుందా? 7 హార్స్ సార్. అరే అంటే ఏంటి? నేను చేసిన మంచి ఇంకా బతికే ఉంది, ప్రజలు నా మంచి గురించే చెప్పుకుంటున్నానంటే పట్టాదారు పాస్ పుస్తకాలపై నీ బొమ్మ. జగన్ చేసిన మంచి ఏంటి? అది వాళ్ళ ప్రశ్న. అసలు నిలబడి ఉందా? జగన్ చేసిన మంచి సర్వేరాళ్ళ రూపంలో ఉందా? దేవుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మంచి చెడులు చూసుకుంటున్నారేమో సార్. అంటే ప్రజలు ఆల్రెడీ 11 దేవుడితో పోల్చబాక నువ్వు. ఇవాళ దేవుడే కన్నెర చేశాడు. కార్యకర్తలు మా జగన్మోహన్ రెడ్డి దేవుడు అని చెప్పేసి అసెంబ్లీలోనే రోజారెడ్డి అయితేనేమి, ఆమె సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అయితేనేమి గతంలో చాలా మంది అంటే ఇట్లా లేపి 151 నుంచి 11 చేసిన దాకా నిద్రపోవాలా? ఇప్పుడు ఆ 11 కూడా వీళ్ళు ఉండనీరా? ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి మాటల ద్వారా ప్రజల్లో ఇంకా ఎంత పలచనవుతాడు, ఇంకెంత అవమానపడ్డాడు. ఆల్రెడీ ఏదో గతంలో కూడా ఒక వీడియోలో చెప్పడం జరిగింది సార్, బఫూన్ అని చెప్పేసి కూడా వ్యాఖ్యానిస్తున్నారు. కమిడియన్ అయిపోయాడు, కనీసం ఇచ్చిన స్క్రిప్ట్ కూడా చదవలేకపోతున్నాడు. మరి దేవుడు ఇవన్నీ చూస్తూనే ఉంటాడు. జగనన్న రికార్డెడ్ ప్రెస్ మీట్ ఇస్తూనే ఉంటాడు, లైవ్ ప్రెస్ మీట్. దేవుడు చూస్తున్నాడు కాబట్టే అవునే ఈ కల్తీ బయటపడింది. దేవుడు చూస్తున్నాడు కాబట్టే 151 నుంచి 11కు పడేశారు వీళ్ళని. ఇవాళ నువ్వు అసెంబ్లీకి కూడా వెళ్ళలేని పరిస్థితి. వాళ్ళని పోరాడమంటావు, నువ్వేమో బెంగళూరు వెళ్ళిపోతావు. నువ్వు పోరాడవా ముందుండి? చంద్రబాబు ఈ విధంగా పారిపోయాడా? ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు దమ్ముగా నిలబడాలి. రేవంత్ రెడ్డి పారిపోయాడా? దమ్ముగా నిలబడి పోరాటం చేస్తే కదా జనం నిన్ను నమ్మేది, ప్రజలు నిన్ను నమ్మేది, నీ కార్యకర్తలు నిన్ను నమ్మేది, నీ నాయకులు నిన్ను నమ్మేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటే నమ్మకం లేదు, విశ్వాసం లేదు. ఇప్పుడు ఈ డిక్లరేషన్ ఇవ్వకపోవడం ద్వారా విలువలు లేవు, విశ్వసనీయత, విలువలు అన్నీ కోల్పోయాడు.